గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్ఆర్. వారి సేవలు ఎన్నటికీ మరువలేనివని బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వారి నివాసంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహానేత వైఎస్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆనాడు ఆయన చేసిన సేవలను కొనియాడుతూ నినాదాలు చేశారు. అనంతరం బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చి పేదవాడి జీవితానికి భరోసా ఇచ్చి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని సంతకం చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు ఎన్నటికీ మరవలేనివని అన్నారు. ఆయన పాలనలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ సరఫరా, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం, ఇందిరమ్మ గృహాలు వంటి పథకాలు ఆనాడు సమాజంలో సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఒక బలమైన పునాది వేశాయని గుర్తు చేశారు. రైతు కోసం, పేదల కోసం, విద్యార్థుల కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అనేక మంది నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ పథకాలు ఆయన ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు, సామాజిక న్యాయం పట్ల ఉన్న ఆయన దృష్టికి నిదర్శనమన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చడానికి మనమందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మావల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, మాజీ వైఎస్ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు మర్సకొల్ల గౌతమ్, ఎస్కే అలీం, సమీవుల్లా ఖాన్, ఎండి అఫ్జర్, మొర్తుజా, ఎండి వసీం, రెమ్ల రాజన్న, దేవాజీ, రహీం, ఎస్కే అజీజ్, సంటెన్న, ప్రశాంత్, అక్షయ్, దినేష్, ప్రేమ్, అఫ్సర్ ఖాన్, అజీం ఖాన్, రాకేష్, తరిన్, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం. సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చి పేదవాడి జీవితానికి భరోసానిచ్చి తెలుగు ప్రజల జీవితాల్లో చెరగని సంతకం చేసిన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి సేవలు మనం ఎన్నటికీ మరవలేనివి. ఆయన పాలనలో సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ అయితే ఏంటి, ఉచిత విద్యుత్ లాంటిది, ఫీజు రియంబర్స్మెంట్ లాంటిది, అండ్ జలయజ్ఞము, ఇట్లాంటి అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. పేదల పట్ల, విద్యార్థుల పట్ల ఆయనకున్న అంకిత భావంతో పనిచేయడం వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉండి ఆ రోజు ఆయన కాలంలో ఇప్పుడు ఉచిత విద్యుత్ అంటే రైతులకు ఎంతో మేలు చేసింది. అప్పుడు ఆ రోజులలో మన బీటి పత్తి విత్తనాలు కూడా లోకల్లో తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల పేదరిక విద్యార్థులకు ఉన్నత విద్య చదువుకోవడానికి ఆస్కారంగా ఉండేది. ఆయన కాలంలోనే అన్ని సంక్షేమ పథకాలు రావడం అన్నది ఆయనకు ప్రజల పట్ల ఉన్న నిబద్ధత అని తెలియజేస్తుంది. మనమందరం కూడా ఆయన ఆశయాలను నెరవేర్చాలి, ఆయన అడుగుజాడల్లో నడాలని చెప్పేసి కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై వైఎస్ఆర్